అంటే కొన్ని క్షేత్రాలుగా పిలవబడేటువంటివి స్వయంభూ పరమేశ్వరుడుకు తనకు తానుగా వచ్చి నేను నన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేయండి అని చెప్పగలిగినటువంటి స్థానాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలము ఉదాహరణకు, కాశీ, ఇటువంటివి. ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న, మల్లికార్జున స్వామి, కొమరవెల్లి మల్లన్న స్వామి, ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు అనేటువంటివి ఉంటాయి. ఇలాంటిదే నేను చెప్తున్నాను. విజయవాడ ఆంధ్ర వైపు గోనెపాడు, కైకలూరు గోనెపాడు అని ఉన్నది. అక్కడ పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉంది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. నన్ను తీసుకెళ్లారు, నేను చూశాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు, ఏ శివాలయము దగ్గర వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడికి వెళ్ళి కోరుకుంటే జరగనిది అంటూ ఏమీ లేదు. దూరం కావచ్చు, కానీ అక్కడ గంగా పార్వతి సమేత జలలింగేశ్వరుడు. మనం ఏదైనా ప్రక్షాళన కావాలి అంటే జలముతోనే, ఏదైనా జలముతోనే. అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ జలములో కొట్టుకొని వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠ చెయ్యండి అంటే చేసినటువంటి విధానం అది. అంత అద్భుతమైనటువంటిది. అక్కడికి వెళ్ళొచ్చారు అంటే కీర్తి, ప్రతిష్ఠ, డబ్బు, ఐశ్వర్యము, ఇబ్బందులు పోవటం అన్నీ ఉంటాయి. ఇది గనక ఈ నారీకేళము దీపము గనక అక్కడ పెట్టారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి ప్రజలు, వాళ్ళకు అనుకూలమైనటువంటి చోట పెట్టారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది అని నేను చెప్తున్నాను. నేను 100% కాదు, 1,00,000% చెబుతా. ఏది చేస్తే మనం చేసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా కూడా. ఆ నారీకేళ దీపం ఎలా పెట్టాలి? మనము మామూలుగా భగవంతుడికి టెంకాయ సమర్పిస్తాం. ఎందుకు? మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారానికి ఆ 3 కన్నులు కలిగినటువంటి ఇదిని మనము తత్వ రజస్తమో గుణములు పోగొట్టుకోవడానికి మనం చేస్తూ ఉంటాం. అలాగే ఆ కళ్ళ చిప్ప ఏదైతే ఉంటుందో అది కిందికి పెట్టి దాని కింద ఒక బిల్వదళం పెట్టి, మొట్టమొదటగా ఆ బిల్వదళం మీద టెంకాయ చిప్ప కొబ్బరితో ఉండంగానే శుభ్రముగా ఒక ఒట్టి బట్ట తీసుకొని తుడిచి అందులో ఆవు నెయ్యి పోసి అందులో 29 ఒత్తులు వెలిగించి 29 ఒక కట్టగా కట్టి 108 365 వద్దు. ఎందుకు గురుగారు 29? 11 29 9 10 11 అవుతుంది. 29 రుద్రుడికి సంబంధించినటువంటి. మిగతాటివి కూడా ఉంటాయి, కానీ 29కి ప్రాధాన్యత ఎక్కువ. ఆ 29 ఒత్తులు ఒకటిగా చేసి అక్కడ అందులో మనం నెయ్యిలో పెట్టి వెలిగించటము కూడా 3 అగరబత్తులతో వెలిగించటం. ఒకే అగరబత్తితో కాదు, అగ్గిపుల్లతో కాదు, దేంతోనూ కాదు. 3 అగరబత్తులు ఏకీకృతము చేసి, త్రిమూర్తుల యొక్క సంఖ్య కాబట్టి 3 అగరబత్తులు వెలిగించి 3 అగరబత్తుల ద్వారా వెలిగించిన తర్వాత ఆ దీపానికి అట్లాగే అగరబత్తులు తిప్పేసి పరమేశ్వరుని తలుచుకుంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఈ కార్తీక మాసము నెలంతా చేసినటువంటి పుణ్యము అక్కడ దక్కుతుంది. ఆ దీపము కూడా మళ్ళీ నారాయణ స్వామి, దామోదర స్వామి, దీప దామోదరము మనం చెప్పుకుంటున్నాం కదా. నారాయణ స్వామిని ఎప్పుడైతే ఆరాధిస్తూ మనము పరమేశ్వరుని ఎప్పుడైతే మనం అక్కడ ఆరాధిస్తాం, అందుకే ముగ్గురికి సంబంధించినటువంటి త్రిమూర్తులకు సంబంధించినటువంటిది 29, రుద్రుడికి సంబంధించినటువంటిది. అక్కడ 3 అగరబత్తీలతో ఎప్పుడైతే వెలిగిస్తూ ఉండి అలా పక్కన పెట్టేసుకున్నామో, మీ కోరిక ఏదైతే ఉందో ఒక్క కోరిక కోరండి. ఆ ఒక్క కోరిక నెరవేరకపోతే నన్ను అడగండి, ఖచ్చితముగా జరిగి తీరుతుంది. అక్కడ ప్రశస్తం ఆ దేవాలయం. ఎక్కడైనా పరమేశ్వరుడు ఎక్కడైనా ప్రశస్తమే, కానీ అక్కడ ఒక విశేషం ఉంది అని ఈ ద్వారా మీరు అడిగారు కాబట్టి ఒక క్షేత్రం అనేటువంటిది గుర్తుకొచ్చింది. నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. మరి ఒకవేళ అక్కడి వరకు